హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూల్ హబ్ రియల్ ఎస్టేట్. సో మీ ముందుకైతే ఇంకొక మంచి అవసరం తీసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి విత్ కబోర్డ్స్తో మన దగ్గర సేల్కి వచ్చేసింది అనమాట. 21x40 సైజులో అయితే ఉంటుంది. దగ్గర 1.92 సెంట్స్ అయితే ఉంటుంది. దగ్గర దగ్గర 2 సెంట్లకి అయితే తక్కువ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఇది వచ్చేసి కార్నర్ హౌస్ కంప్లీట్గా మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. లేట్ చేయకుండా మీకు హౌస్ తీసుకెళ్ళిపోతాను. లెట్స్ గో. మీరు ఏదైతే చూస్తున్నారో హౌస్ వచ్చేసి సౌత్ వెస్ట్ కార్నర్ అయితే ఉంటుంది. మనం ఇలా ముందుకు వచ్చేస్తే మనకి ఇది వచ్చేసి వాషింగ్ ఏరియా అండ్ సంపు బోర్ పాయింట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఏదైతే చూస్తున్నారో మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్కి అయితే పెట్టడం జరుగుతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ డోరు. హౌస్ ముందు ఎలివేషన్లో ఇలా సీలింగ్కి పీవీసీ ఫోమ్ షీట్స్తో నీట్గా డిజైన్ చేయడం జరిగింది. మెయిన్ డోర్ ముందర మీకు వైట్ కలర్ టైల్స్తో చాలా అట్రాక్టివ్గా ఈ యొక్క ఎలివేషన్ అయితే డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో మెయిన్ చౌకట్ వచ్చేసి కూడా టేకే. సో మెయిన్ డోర్ కూడా టేకే అనమాట. మీరు ఇది అండ్ దాని ముందర మనకి ఇలా సేఫ్టీ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీకు మెన్షన్ చేయాల్సింది ఏంటి అంటే హాల్ మనకి ఇక్కడ వచ్చేసి ఈ హౌస్లో హాల్, డైనింగ్ హాల్, 2 బెడ్రూమ్స్, మంచి స్పేసెస్, కిచెన్ అయితే ఉంటాయి అన్నమాట. విత్ కబోర్డ్స్ అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు పాయింట్ టు పాయింట్ ఒక అంటే హాల్, బెడ్రూమ్, హాల్, డైనింగ్ హాల్ ఇవన్నీ పాయింట్ టు పాయింట్ మీకు ఫాస్ట్గా చూపించేస్తాను. సో స్పేసియస్గా అయితే ఉంది. ఒక చిన్న ఫ్యామిలీకి బడ్జెట్లో ఎవరైతే చూస్తున్నారో అంటే మనకి నేనైతే రేట్స్ అన్ని చెప్పేస్తాను వీడియోలో. మీరు కొనాలి అనుకుంటే మీరు నాకు కాల్ చేయండి. సో నేను మీకు హౌస్ విజిట్ అయితే చేపిస్తాను. మీ రిక్వైర్మెంట్ నాకు చెప్పండి. వాట్ ఈజ్ యువర్ రిక్వైర్మెంట్? మళ్ళీ నేను చెప్తున్నా, మీరు ఫోన్ చేయగానే మీ రిక్వైర్మెంట్ నాకు చెప్తే దెన్ ఇది మీ రిక్వైర్మెంట్లో ఉందో లేదో నేను మీకు చెప్పగలను, చూపించేస్తాను. హాలు, డైనింగ్ హాలు, కిచెన్ అవన్నీ ఫాస్ట్గా రేట్స్ మనం ఎండ్లో డిస్కస్ చేద్దాం. హౌస్ మనకి సౌత్ వెస్ట్ కార్నర్ అనమాట. సో మనకి మెయిన్ డోర్ ఈస్ట్కి పెట్టేసి సో వాస్తు ప్రకారం మనకి ఈశాన్య మూలకి బోర్ పాయింట్ సంపు పెట్టడం జరిగింది. మనకి ఈశాన్య మూల కూడా ఖాళీగా అయితే ఇలా అయితే ఉంటుంది. అండ్ మనకి వాషింగ్ ఏరియా కూడా ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో మనం అలా ముందుకు వచ్చేసి హాల్, స్పేసియస్ హాల్ అనమాట. టీవీ యూనిట్ కూడా గుడ్ లుకింగ్గా డిజైన్ చేయడం జరిగింది. సో మీరు ఏదైతే చూస్తున్న టీవీ యూనిట్ సింపుల్గా చాలా అట్రాక్టివ్గా డిజైన్ చేయడం జరిగింది. దాని బ్యాక్ సైడ్ కూడా మనకి వాల్ గ్రనేట్ వాల్ టెక్స్చర్తో మనకి ఇలా డీసెంట్ కలర్గా డిజైన్ చేయడం జరిగింది అనమాట. పిఓపి కూడా మీరు చూడండి క్లాసిక్గా ఎక్కువ హడావిడి లేకుండా అయితే డిజైన్ చేయడం జరిగింది. సో ఇదంతా మనకి స్పేసియస్ హాల్ అనమాట. మీరు ఏదైతే చూస్తున్నారో ఇక్కడ నుంచి మనకు కంప్లీట్గా హాల్ అండ్ హాల్లో ఒక వాల్కి ఇలా డిఫరెంట్ కలర్, ఇక్కడ కూడా మనకి డిఫరెంట్ కలర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. టీవీ బ్యాక్ సైడ్ కూడా డిఫరెంట్ కలర్ని అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఇప్పుడైతే చూసినది డైనింగ్ ఏరియా అనమాట. సో మీరు చూడొచ్చు మనకి ఇలా డైనింగ్ హాల్ని పార్టిషన్ చేస్తూ ఇలా మంచి పిల్లర్ని ఇలా డిజైన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అనమాట. అండ్ దాంట్లో కూడా పిఓపి గుడ్ లుకింగ్ అట్రాక్టివ్గా డిజైన్ చేయడం జరిగింది. వెంటిలేషన్ కోసం విండో ఉంటుంది అండ్ ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారు కిచెన్ అనమాట. సో కిచెన్లో మనకి పూజ రూమ్ కూడా ఇలా క్లాసిక్గా కబోర్డ్స్ అయితే చేయించడం జరిగింది. అండ్ పూజ రూమ్కి కిచెన్ బండకి అయితే కనెక్షన్ అయితే లేదు, స్పేస్ అయితే ఉంది. అండ్ కిచెన్లో మంచి కలరింగ్ గుడ్ లుకింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. సో కబోర్డ్స్ కూడా చాలా క్లాసిక్గా అట్రాక్టివ్ కలర్స్ని అయితే యూజ్ చేయడం జరిగింది. సో కిచెన్ ఇలా అయితే ప్రొవైడ్ చేశారు, స్పేసియస్గా అయితే ఉంది. అండ్ మనకి ఇక్కడ రెగ్యులర్ థింగ్స్ కూడా మనకి ఇలా గ్లాస్ ఫిట్టింగ్తో కబోర్డ్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ కింద కూడా కబోర్డ్స్ అయితే చేయించారు. అండ్ ఇక్కడ సుంచు ప్రొవైడ్ చేయడం జరిగింది. సుంచు పైన కూడా మనకి కబోర్డ్స్ని అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది అనమాట. సో కంప్లీట్గా కిచెన్లో మీకు థింగ్స్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ అయితే ఉంది. అండ్ ఇది చిమ్నీ పెట్టుకోవడానికి మనకి ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. కబోర్డ్స్ ఓపెన్ చేస్తే పూజా రూమ్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది. యూనిట్ కిచెన్లో కూడా నీట్గా కనిపిస్తూ ఉంది. సో కిచెన్ నుంచి ఈ యొక్క ఓవర్వ్యూ అయితే హాల్, డైనింగ్ హాల్ ఓవర్వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది అన్నమాట కిచెన్ ఎంట్రన్స్ నుంచి. మనకి ఇది వచ్చేసి 2 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఈ బెడ్రూమ్లోకి వెళ్ళి చూసేద్దాం. సో మనం ఇలా ముందుకు వచ్చేసి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో ఇక్కడ మనకి ఒక వాల్కి ఇలా డిఫరెంట్ థీమ్ అండ్ మనకి ఇక్కడ ఎక్స్ట్రా స్టోరేజ్కి అండ్ సంచుకి కూడా కబోర్డ్స్ చేయించడం జరిగింది అనమాట. అండ్ గుడ్ లుకింగ్ పిఓపి చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది, ఎక్కువ హావిడ్ అయితే లేదు. అండ్ వెంటిలేషన్ కోసం విండో. సో ఇక్కడ సెల్ఫ్స్కి కూడా కబోర్డ్స్ చేయించడం జరిగింది అనమాట. ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ మిర్రర్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్. సో ఇందాక మీరు ఇక్కడ చూసారు కదా, అక్కడ సుంచుకి కూడా పెట్టడం జరిగింది కబోర్డ్స్. ఇక్కడ ఎక్స్ట్రా మంచిగా కూడా కబోర్డ్ అయితే డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఎక్స్ట్రా స్టోరేజ్ అయితే ఇలా ఉంటుంది.
ఇది వచ్చేసి డ్రెస్సింగ్ మిర్రర్ అనమాట. మీరు ఏదైతే చూస్తున్నా ఇది వచ్చేసి డ్రెస్సింగ్ మిర్రర్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కెమెరా మొత్తం నేనే హ్యాండిల్ చేస్తున్నా. మీరు ఇవేం చూడకుండా అడ్రస్ పెట్టండి, అడ్రస్ చెప్పండి, లొకేషన్ చెప్పండి అంటే అడుగుతారు. ఎఫర్ట్ గుర్తించరు అనమాట. మనం ఎంత ఎఫర్ట్ చేస్తున్నాం హౌస్ వీడియో తీయడానికి అవన్నీ అవసరం లేదు. అడ్రస్ లొకేషన్ పెట్టండి అంటారు అంతే. సో మీరు ఇప్పుడు ఏదైతే చూసినా ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనమాట. సో కిడ్స్ బెడ్రూమ్లో ఒక వాళ్ళకి ఇలా డిఫరెంట్ థీమ్ అయితే పెట్టడం జరిగింది. అండ్ మనకి ఇలా ఒక సైడ్ కబోర్డ్స్ చేయించారు. అండ్ సుంచి ఉంటుంది కదా, సుంచి కూడా మనకి ఇలా కబోర్డ్స్ అయితే చేయించడం జరిగింది అనమాట. కలర్ వచ్చేసి అట్రాక్టివ్గా ఉంది, చాలా మంచిగా ఉంది కిడ్స్ బెడ్రూమ్లో. అండ్ మనకి ఇలా చూస్తే సో ఏసీ పాయింట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. పిఓపి కూడా చాలా అట్రాక్టివ్గా డీసెంట్గా అయితే ఉంది. అండ్ మీరు ఇక్కడైతే చూస్తున్నారో అటాచ్ వాష్రూమ్, అంటే ఏ బెడ్రూమ్లో ఆ బెడ్రూమ్కి అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. దానిపైన ఎక్స్ట్రా స్టోరేజ్కి అయితే ఇలా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక డ్రెస్సింగ్ మిర్రర్ అయితే కూడా మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. వెంటిలేషన్ కోసం విండో. సో చెప్పాను కదా, సౌత్ వెస్ట్ కార్నర్ హౌస్, మంచి వెంటిలేషన్ అయితే ఉంటుంది. సో లైటింగ్ నేను ఏమంటే ఓకే మీకు ఏసీ చూపించాలని చెప్పి వేసాను అనమాట. సో లైట్స్ లేకుండా కూడా మీకు మంచి వెంటిలేషన్ అయితే వెలుతురు అయితే ఉంది హౌస్లో. సో మీరు హౌస్ యొక్క వీడియో కంప్లీట్గా చూస్తారనుకుంటున్నా. అండ్ మనకి చెప్పాను కదా, ఇది వచ్చేసి సౌత్ వెస్ట్ కార్నర్ హౌస్. అండ్ మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్కి ప్రొవైడ్ చేయడం జరిగింది. నేను ఇది మళ్ళీ రిపీట్ చేస్తున్నా. మీరు వచ్చిన తర్వాత సో మేము ఇలా ఉంది అనుకోలేదు వీడియోలో అంటే అదంతా టైం వేస్ట్ అనమాట. అండ్ మనకి మెయిన్ చౌకట్ అండ్ మెయిన్ డోర్ వచ్చేసి టేక్ అనమాట. అండ్ లోపల ఉన్న బెడ్రూమ్ చౌకట్లు కూడా టేక్. ఇది వచ్చేసి మామూలు ఫెస్ట్ డోర్ అంటాం దీనిని. సో మనకైతే మంచిగా డిజైన్ చేయడం జరిగింది. అంటే సో స్పేసియస్గా అయితే ఉన్నాయి బెడ్రూమ్స్ కూడా. మీరు కింగ్ సైజ్ క్వీన్ సైజ్ బెడ్ వేసుకున్నా మీకైతే తిరగడానికి ప్లేస్ అయితే ఉంటుంది. మీరు ఒకసారి వచ్చి మీరు ఇక్కడ చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఏంటి హౌస్ ఏంటి, దాని కథ ఏంది, లొకేషన్ ఏంది, ఎక్కడ ఉంది. చెప్పాను కదా 1 కిలోమీటర్ మన నందికొట్కు రోల్ డిమార్ట్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ హౌస్ అయితే ఉంటుంది. సో మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకు ఈ హౌస్కి నాలెడ్జ్ వస్తుంది. మీరు కొనేదా లేదా తర్వాత మీరుతో నాకు ఇంటరాక్షన్ వస్తే మీ యొక్క బడ్జెట్లో నేను నెక్స్ట్ మీకు మీ రిక్వైర్మెంట్లో ఉన్న హౌస్ మాత్రమే నేను మీకైతే చూపిస్తాను. మరి వేరే చూపించి కొనండి, ఇది కొనండి, అది కొనండి, మంచి రేటు అది ఇది అనేది సతాయించాను. ఏదైనా హౌస్ మీకు చూపిస్తాను, మీకు నచ్చిందంటే నేను నా వరకు ఎంత నెగోషియేషన్ ఉందో నేను అంతవరకు మాట్లాడించి మీరైతే ఒక హౌస్కి ఓనర్ అయ్యేలాగా నేను చేయాలి. హౌస్ విషయానికి వచ్చేస్తే మనకి 1.92 సెంట్స్లో అయితే ఈ హౌస్ అయితే ఉంటుంది. 2 సెంట్లకి తక్కువ ఉంటుంది. అండ్ మనకి మెయిన్ డోర్ వచ్చి ఈస్ట్కి అయితే పెట్టడం జరిగింది అనమాట. అండ్ ప్రజెంట్ అయితే బోరే ఉంటుంది. అండ్ మనకి పిఓపి విత్ కబోర్డ్స్ అయితే మన దగ్గరికి ఈ హౌస్ సేల్ వచ్చేసింది. సో ఈ హౌస్కి ఓనర్ చెప్పే ప్రైస్ వచ్చేసి 52 lakhs చెప్తా ఉన్నారు. నెగోషియబుల్ ప్రైస్తో 52 లక్షలు నెగోషియేషన్ అయితే ఉంటుంది హౌస్కి. మీరు వచ్చి మీరు కొనే విధానాన్ని బట్టి మీకైతే హౌస్ నేనైతే నెగోషియేషన్ చేయించి మంచి రేటుకే మంచి డిస్కౌంట్స్తో మీకైతే ఈ హౌస్ అయితే నేను ఇప్పగలను. సో మీరు నా వీడియో చూసి కొనడానికి వస్తున్నారంటే నన్ను కన్సిడర్ చేయండి. అంటే ఇలా అంటే నా వీడియో చూస్తారు, వేరే ఏజెంట్కి పంపించి ఆ పిల్లలతో మాట్లాడుకో మేము వస్తాము చూస్తాము, ఇవన్నీ వేస్ట్ అండి. సో నా దగ్గర మీరు క్లారిటీగా ఉంటే అంటే మీరు కొనే విధంగా మీరు కొనాలని క్లారిటీగా ఉండి మీ బడ్జెట్ మీకు క్లారిటీగా ఉంటే నేను ఏం చేస్తానంటే మీకు నీట్గా హౌస్ చూపించేసి 1 కాదు 2-3 చూపిస్తాను మీ బడ్జెట్లో. మీకు ఏది నచ్చిందంటే ఒకవేళ మీకు 3 చూపించేస్తాను, నేను 3 రేట్ మాట్లాడిచ్చేస్తాను. మీకు అనుగుణంగా ఏదైతే రేటు మీకు దగ్గరలో మీరు అనుకునే రేటుకి దగ్గరలో ఉందో అది మీరు కొనండి. సో ఇక్కడ ఏంటంటే ఇదంతా డిస్టర్బెన్స్ అంతే. నేను మీకు ఓపెన్ మార్కెట్లో పెడుతున్నప్పుడు సో ఓపెన్ మార్కెట్ అనేది మీకు తెలియదు ఏముంది. సో ఎవరైనా మార్కెటింగ్ చేసి ఎవరైనా సెల్ చేసుకోవచ్చు. కానీ మీరు నా వీడియో చూసిన తర్వాత నా వీడియో వేరే వాళ్ళకి షేర్ చేసి వేరే వాళ్ళ నుంచి నాకు ఫోన్ చేయించి సో ఇవన్నీ మీకు చేసే ఏం ప్రయోజనం, లాభం ఏంటి? మీకు లాభపడతారా? లాభపడరు. మీకు ఒకవేళ ఇది ఒక రేటుకి వస్తుందంటే దానికన్నా 1 లక్ష రూపాయలు 2 లక్షలు మీకు తెలిసిన వాళ్ళే ఎక్కువ చెప్పండి అని చెప్పే ఇది అయితే ఉంటుంది. సో మీరు కొంచెం అది మైండ్లో పెట్టుకొని కొనాలి అనే ఉద్దేశం ఉంటే నాకు ఫోన్ చేయండి. నేను మీకు హౌస్ చూపించి లోన్ విషయంలో కూడా నేను మీకు అయితే హెల్ప్ చేస్తాను. సో ఎలాంటి మీకు ఫస్టే కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిజిస్ట్రేషన్ ఖర్చు ఎంత అవుతుంది, అవి మీరు లోన్కి వెళ్తే ఎంత అవుతుంది. సో మీరు లోన్ మాత్రం మీరు కావాలి అంటే మీరు మీకు తెలిసిన వాళ్ళతో తీసుకోగలరు, లేదంటే నేను కూడా మీకు లోన్ విషయంలో నేనైతే హెల్ప్ చేస్తాను అనమాట. చెప్పాను కదా 52 లక్షలు నెగోషియబుల్తో ఈ హౌస్ మన దగ్గర సేల్కి వచ్చేసింది. అండ్ నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రొవైడ్ చేసిన నెంబర్ కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని అలాగే karnoorhub.official అని ఇన్స్టా పేజ్ కూడా ఉంటుంది. ఫేస్బుక్ ఇంకా క్రియేట్ చేయలేదు, క్రియేట్ చేస్తాను. సో ఇదైతే మన ఛానల్ అనమాట. సో మీరు
కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఏజెంట్కి షేర్ చేసి మళ్ళీ చెప్తున్నా అలా క్రియేట్ చేయకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఏ గ్రేట్ డే.